सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యాల్లో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో ఈరోజు బావాదిగుంట గ్రామంలో శ్రీ మాస్టర్ గారి ప్రబోధామృతం అనే గ్రంథం చివరి అంకం మనం వివరించబోతున్నాం. బోధ అమృతం అంటేనే బోధ అమృతము. బోధ అంటే మేల్కొల్పడం, ప్రబోధము అంటే నిద్రపోతున్న మన మనసుని తట్టి లేపడం. ప్రబోధంలో ఉన్న అంతరార్థం అది. ఏమి తట్టి లేపుతున్నాము? మన జీవితంలో అన్నీ చూస్తున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం, కానీ యాంత్రికంగా అనుభవిస్తున్నాం, యాంత్రికంగా చూస్తున్నాం. తట్టి లేపడం అంటే కాకి అలా ఎందుకు అరుస్తుంది? అర్థం ఏమిటి? కాకిలో మనం తెలుసుకోవాల్సిన మంచి గుణం ఏమిటి అని తెలుసుకునే విధానమే ప్రబోధం అంటే. కాకిలో ఏ మంచి గుణం ఉంది? తన ఒక్కటే తినదు. ఒక ముద్దాడు పెట్టామనుకోండి, కాకా కాక అందరిని పిలుస్తుంది, అన్నీ కలిసి తింటుంది. ఒక కాకి చనిపోయింది అనుకోండి, అన్నీ కాకులు వచ్చి దానికి సంతాపం ప్రకటిస్తుంది. ఆ రెండింటి ద్వారా మనం ఏం నేర్చుకోగలగాలి? మన ఊరిలో మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా చనిపోతే వెళ్ళగలగాలి. అది కాకిని నేర్చుకోవాల్సింది. మనకి ఏది లభించినా అందరితో పంచుకోగలగాలి. ఏది లభించినా అంటే డబ్బు కాదు, తిండి కాదు, మనలో ఉన్న నైపుణ్యం. మీకు ఒక టైలరింగ్ వచ్చు, మీకు ఒక కుట్టు పని వచ్చు, మీకు ఇంకో విద్య వచ్చు, వాటిని అందరికీ అందించడమే, నా వరకే ఉంచుకోకుండా అది కాకి నుంచి మనం నేర్చుకోవాలి. ఆ విధానమే మనకి చెప్పడం. అంటే పుట్టాము, పెరిగాము, చదువుకున్నాము, వివాహం చేసుకున్నాము, సంతానం కన్నాము, చనిపోతాము. ఇవన్నీ చేస్తాయి కదా. కాకి చేస్తుంది, పిల్లి చేస్తుంది, పక్షి చేస్తుంది, కుక్క చేస్తుంది, గాడి చేస్తుంది. వాటికి ఆకలి ఉంది, వాటికి భయం ఉంది, వాటికి మరణం ఉంది. వాటికి మనకి తేడా ఏముంది? మనిషికి ఒక ఆలోచన శక్తి ఇచ్చాడు కదా. అందుకు ఈ సత్సంగ ప్రయోజనం. పండుగలు చేసుకుంటున్నాం. ఈరోజు ఏం పండుగ చేసుకున్నాం? భోగి పండుగ చేసుకున్నాం. ఏం పండుగ? వెరీ గుడ్. భోగి పండుగ చేసుకున్నాం. భోగి పండుగ అంతరార్థం ఏమిటి? ఎందుకు భోగి చేసుకున్నాం? దాని భావం ఏమిటి? ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించమంటాడు భరద్వాజ మహర్షి గారు. పనికి మన చెత్తంతా బయట పారేసాం. ఈ పండుగలు వస్తాయి కదా, మన ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాము. ఇంట్లో ఒక చెత్తను ఉంచుతామా? మనకు అనవసరమైనదని ఉంచుకుంటామా? బయట పారేస్తామా? బయట పారేస్తాం. బయట పారేసాము, దాన్ని తగలు పెడతాం. ఎందుకని? మన లోపలికి వస్తున్నాము బయట. అలాగే మనలో ఉన్న చెడు భావాలు, చెడు ఆలోచనలు మనసులోంచి బయట తోలేవాలి. తోలేసి జ్ఞానమని అగ్నితో దాన్ని దగ్ధం చేయాలి. ఆ జ్ఞానం దగ్ధం చేసేదే సత్సంగం. అలా చేసినప్పుడు మనం ఆనందంగా ఉండగలం. ఇప్పుడు చెత్త అంతా లోపల లేదు, ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు అందరిలో ఫ్రెష్గా ఉంది. ఎలా ఉంది కదా మనసు? అది శుభ్రం చేయక ముందు మన మనసు ఎలా ఉంటుంది బాగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. కచ్చికాకగా, దుమ్ముతో, ధూళితో. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మన ఇల్లంతా? ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నామా? మరి ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రశ్న. మనలో మన చెత్త అంతా బయట పారేసేవాలి. మనకున్నది నలుగురికి పంచుకోవాలి. ఎవడు పూజ చేసినా, ఎవడు ధ్యానము, యోగము, జపము ఇవంతా వింటారు కదా, వింటారు. ఎందుకోసం చేస్తుంటారు? వాళ్ళు ఆనందం కోసం చేస్తుంటారు. ఆ ఆనందం ఎప్పుడు? ఆ 4 గోడల మధ్యలో 1 గంట, అరగంట ఆనందం. అలాగే నిత్యం ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? నిత్యం ఆనందం ఉండడానికి ఈ మార్గం ఇది. అంటే నిత్య సాధన ధ్యేయంగా చేసుకున్నప్పుడు అంటే ఏమిటి? మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఆనందాన్ని ఆస్వాదించాలి. ఏ పనిని చేయండి, అది చెమ్మడం కావచ్చు, పైరు నాటడం కావచ్చు,
నారేత వేయడం కావచ్చు, మరికి పాలు తీయడం కావచ్చు, మన ఇంట్లో అన్నం వండడం కావచ్చు, అన్నిట్లో కూడా భగవతత్వం ఒకటి ఉంటుంది. నేను చేసే ప్రతి పని కూడా భగవంతుని కార్యంగా భావించగలిగితే ఆనందం. ప్రతి పని భగవంతుడిదే. ఇప్పుడు నేను ఈ పని చేస్తాను, ఇది నాకు భగవంతుడు ఇచ్చిన పని అనుకుంటే ఆనందం. అలాగాక ఎందుకబ్బా ఈరోజు ఈ పని వచ్చింది అనుకుంటే దుఃఖం. ఇక్కడ మనిషి నిరంతరం ఆనందంగా మహాత్ములంతా ఎందుకు అలా ఉంటున్నారు వాళ్ళు? ఎవరైనా చూడండి, ఇప్పుడు మనం లక్ష్మీ ఫోటో చూస్తున్నాం, సరస్వతి ఫోటో చూస్తున్నాం, అప్పుడు ఎలా ఉన్నారు? నవ్వుతున్నారా, ఉభావంగా ఉన్నారా? కృష్ణుడి ఫోటో చూస్తున్నాము, ఆయన నవ్వుతూ ఉన్నాడా, ఉభావంగా ఉన్నాడా? కృష్ణుడికి ఎన్ని కష్టాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి, ఉందా లేదా? తెలుసు కదా కృష్ణుడి చరిత్ర. చిన్నప్పటి నుంచి వాళ్ళు చంపడానికి ఎంతమంది రాక్షసులు పంపించాడా వాళ్ళు కంసుగా, కానీ ముఖంలో చిరునవ్వు ఏమైనా చెదిరిందా అన్నప్పుడు? నేను కృష్ణుడిని పూజిస్తున్నప్పుడు మనకి ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా మరి ముఖంలో ఎందుకు తేడా ఉంటుంది? మన కృష్ణ భక్తుడిని నేను కృష్ణుడు ఆరాధిస్తున్నా, కృష్ణుడు ఆరాధిస్తున్నానంటే, ఆయన దగ్గరే ఉన్నానంటే ఆ లక్షణాలు మనకు వస్తే అన్నీ కాదు, అన్నీ మనకు రాదు, కొద్దో గొప్ప మనకి అలివయ్యేది వస్తే అప్పుడు నిజంగా ఆయన్ని నువ్వు ఆరాధించినట్టు, లేకపోతే ఆయన సన్నిధిలో ఉన్నట్టు. నేను సంఘాలను పూజిస్తున్నాను. సంఘాల లక్షణం ఏమిటి? తన బిడ్డల్ని చూడాలి. అందుకని తలుపులు అక్కడ పెట్టింది సంఘాలమ్మ. ఎందుకు పెట్టింది తలుపులే? మనం చూడాలని కాదు, ఆమె మనం చూడాలి. అర్థమైంది అనుకుంటున్నాను. మనం చూడాలి, దాని తలుపులు పెట్టాలి, ఆమె మనం చూడాలి. అందుకు తలుపులు ఏమి మానులు అయిపోయినాయి. అంటే అండి, బిడ్డలు అందరూ కూడా నా బిడ్డలే, అందరూ నాకు సమానమే. కోటీశ్వరుడికి వస్తే తలుపు తీసి దర్శనం ఇవ్వడం, పేదవాడు వస్తే తలుపు మూసేయడం అని ఉండకూడదు. అది చంగాళ లక్షణం. నేను చంగాళను ఆరాధిస్తున్నా, ఆరాధన తప్పేం లేదు. ఎవరిని ఆరాధించినా ఆ లక్షణం వల్ల ఒకటిగా అన్వయించుకుంటే అప్పుడు నిజంగా ఆరాధించినట్లు లెక్క. ఇప్పుడు నేను చంగాళ భక్తుడిని, అప్పుడు ఏం చేయాలి? అందరినీ సమంగా చూడాలి అనే లక్షణం ఒకటి వస్తే చాలు మనకి. ఇంకా పెద్ద పెద్ద లక్షణాలు మనకి చేయాలంటే అవి ఈ ఒక్క లక్షణంలోనే అన్ని లక్షణాలు వస్తాయి. అందరూ సమానం చూసినప్పుడు తర్వాత నువ్వు ఎవరిని నిందిస్తావు చెప్పండి? ఎవరు మీ చాడీలు చెప్తాము? గొప్పోడుకు ఒక మర్యాద, తక్కువడుకు మర్యాద చేస్తారా? చూడం కదండి. మరి అది మంచి లక్షణమే కదా. అది చెప్పడం ఉద్దేశం. మనం ఏమిటి ఏనుగు స్నానం అలాగే చేస్తున్నాం. ఏనుగు స్నానం చేసినప్పుడు చూసారమ్మా డిస్కవరీ చూస్తాను మనం. డిస్కవరీ ఇప్పుడు ఎవరు డిస్కవరీ చూస్తున్నారు? ఇప్పుడు చూస్తామా డిస్కవరీ? చూస్తామా? ఎవరు చూసిలే. దాని జంతువులు చూపిస్తుంటాడు కదా, ఎటబట్టే సార్. అది శుభ్రంగా స్నానం చేస్తుంది, మళ్ళీ వచ్చి బురద తిన్నికలు పోసుకుంటుంది. ఏనుగు గమనించారు ఎప్పుడన్నా? చూసారు లేదంటున్నా, చూడలేదా? అదేంటే శుభ్రంగా స్నానం చేస్తుంది, మళ్ళీ మట్టి పోసుకుంటుంది. చూడండి కనబడుతూ ఉంటుంది. అలాగే మనం పూజలు చేస్తున్నాం, మళ్ళీ మట్టి పోసుకుంటాం. ఆ మట్టి పోసుకోవడమే వ్యతిరేక ఆలోచన. ఇంకా మరి దుర్బుద్ధిని చెప్పాలా? దుర్బుద్ధిని ఆలోచనలు మళ్ళీ తిరిగి పోసుకుంటున్నాం. ఇంకా స్నానం చేసే లాభం. ఇప్పుడు ఒక గంట సేపు మనం పూజ చేస్తున్నాం, అంత అయిన తర్వాత ఇప్పటిదాకా మాట్లాడతాం. అంత అయిన తర్వాత ఒక్క చెయ్యి తగ్గదనుకో, ఏమ్మా తగలకడా అంటుంది. తిరిగి తగ్గదు అనుకోండి, మేము బాగా కూర్చునేవా అని అంటాం. ఆ తర్వాత ఏమంటాము? ఆమెకేమో 2 అరటిపండ్లు ఇచ్చారు, నాకు 1 అరటిపండు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు ఆయన అని అనుకుంటాను. మీరు అనుకోరేమో, నేను అనుకుంటా. ఇంత పూజ చేసే లాభం? ప్రసాదం అన్ని ప్రసాదమే కదా. 2 ఎక్కువ ప్రసాదము, 1 తక్కువ ప్రసాదం ఉంటుందా? మనకి ప్రసాదం మీద గుర్తులే, అరటిపండు మీద గుర్తుండాలి. మీరు తిరుమల పోయారు ఎప్పుడన్నా? పోయారు కదా. దర్శనం చేసుకు వస్తున్నామా, కొంచెం ఎడం పక్క తిరుగుతామా, అలా ప్రసాదాలు పెడతా ఉంటారు. ఒక లైన్లో లడ్లు పెడతారు, ఒక లైన్లో పొంగులు పెడుతుంటారు, ఒక లైన్లో పులిహోర పెడతారు. నేను దూరానికి పోను, ఎక్కడ లడ్డు పెడుతున్నారా అని చూస్తాను. ఆ లైన్లో పోదామని అంటే నాకేది ప్రసాదం మీద గుర్తులే, లడ్డు మీద వచ్చిందన్నమాట. అది గజ స్నానం అంటే. శుభ్రంగా దర్శనం చేసుకొస్తే
ఆనందంగా ఉంటివి. గడప దాటితేనే పోయా, మొత్తం పోయా. బండి ఆయన ప్రసాదమే, మనం పీల్చేగా ఆయన ప్రసాదం, కూర్చున్న నేల ఆయన ప్రసాదం. అది గుర్తించలేకపోతున్నాం మనం భూమి ఆయన ప్రసాదం కాదంటారా? ఆయన కోపం ఒక ఖరీదు మన పరిస్థితి ఏంటి అసలు? నాగలు దొరికి దోముతా ఉంటుంది, గడ్డ పరిస్థితి తవ్వుతూ ఉంటుంది. ఏమన్నా దాన్ని చలిస్తుంది భూమి. ఏమన్నా నా బిడ్డలు అంటున్నా మన మొత్తం దానికి కలుపుతా ఉంటుంది. ఏదైనా పావుడని అంటుందా? ఇట్లా ఆలోచించాలండి. ఇలా ఆలోచించడమే ధ్యానం. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని ఉండడం కాదండి. నిరంతరం ధ్యానం చేయాలంటే ఇదే మార్గం. మనం చేసే ప్రతి పనిలో కూడా భగవతత్వాన్ని చేసుకుంటాలి. సద్గురు సాయిత్యాలు చూస్తున్నారా? చూసారు ఎప్పుడన్నా? చూడండి లేదా? చూడండి, టీవీలో వస్తుంది చూడండి. సద్గురు సాయిత్యాలలో నిన్న ఒక వచ్చింది, కొండ పగిలిపోతుంది. చూసారా? చూడాలి. కొండని పిల్లలు పగలగొట్టేస్తారు. బాయాజీ బాయ్ అంటుంది, ఏమిటి ఇదని అర్థం అని. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, అది మనకు తెలియదు. ఆ కొండ పగలడం ఒక అర్థం ఉంటుంది. ఆ కొండ పగలడం మనకు ఒక హెచ్చరిక చేస్తుంది. అంటే ఏది శాశ్వతం కాదురా, ఈ దేహం కూడా శాశ్వతం కాదురా అని తెలియజెప్పింది. రెండవది, ఆ కొండ పగిలిపోతే కొమ్మురోడికి పని దొరుకుతుంది కదా, వాళ్ళకి కొండ చేయాలంటే వారికి జీవనోపాధి కలుగుతుంది కదా, అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఇంకోటి ఆయన చట్టం చెప్తున్నప్పుడు ఆడ బండి ఇరక్కపోతుంది. ఆ బండి ఒకటి ఇరక్కపోతుంది బురదలో, అది లేదన్నమాట. ఇక్కడ మట్టి తెచ్చి సాయిబాబా చక్రం చెప్తాడు, అప్పుడు ఆడ చక్రం బండి కదిలింది. ఇన్ని ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మనకి కూడా ఒక విషయం జరిగిందంటే అది ఎందుకు జరిగిందో కారణం అనేది తెలియదు. అందుకే అన్నీ మనం మంచిగా అనుకున్నాం అనుకోండి, ఏ బాధ ఉండదు, ఆనందంగా ఉంటాం. ప్రతి ఒక్కదానికి కారణం ఒకటి ఉంటుంది. మనకి తిరిగినంత మాత్రాన ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని అనుకుంటున్నాం. అలా జరగడానికి ఇలా జరగడానికి ఏదో ఒక కారణం ఒకటి ఉంటుంది. ఆయన గుర్తుపెట్టుకుంటే నిరంతరం ఆనందం. అందుకే అన్ని వేళ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇటు అభిమానము ఇటు ద్వేషము రెండూ లేకుండా. అభిమానం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. అది ఎట్లా ఉంటారండి అభిమానం లేకుండా అని మీరు అడగాల. ప్రేమ లేకుండా ఎలా ఉంటారండి, అది కూడా లేకుండా ఎలా ఉండగలుగుతాం మనము అని క్వశ్చన్ వేయాలి, ఆలోచించాలండి. భార్య అంటే ప్రేమ ఉండదా? పిల్లలంటే ప్రేమ ఉండదా? స్నేహితులు అంటే ప్రేమ ఉండదా? మరి వద్దంటాను ఏది నువ్వు ఇక్కడ వచ్చి? ప్రేమ ఉండాలి, వ్యామోహం ఉండకూడదు. ప్రేమకి వ్యామోహం తేడా లేదు, తెలియదు. ప్రేమ ఉండొచ్చు, అది లేకపోతే నేను లేననే భావం ఉండకూడదు, దాన్ని వ్యామోహం అంటారు. ఒక ప్రేమే ఉన్నామనుకోండి మళ్ళా జన్మ పనులు ఇరుక్కుంటాం. అంటే వ్యామోహం ఉంటే, ప్రేమ కాదు వ్యామోహం ఉంటే మళ్ళీ ఇరుక్కుంటాం. ఎందుకంటే భగవద్గీత మన ప్రమాణం. నువ్వు శరీరం వదిలిపెట్టేటప్పుడు ఏది స్మరిస్తూ శరీరం వదిలిపెడతావో ఆ సంస్కారమే మనలో తర్వాత జన్మకు వస్తుందని అని చెప్పుకున్నాడు. ఇప్పుడు నేను శరీరం వదిలిపెట్టేటప్పుడు ఏ ధ్యాస చనిపోతుంటానో ఆ ధ్యాసతోనే మళ్ళా జన్మిస్తాను. మనందరం కూడా అంతే. మనం ఏ ధ్యాసతో ఉన్నామో ఆ ధ్యాసను మనం ఇప్పుడు పడ్డాం. కాబట్టి కారణం ఎవరూ కాదు, మనకు మనమే. నిజంగా ఎలా అండి అని అడగచ్చు మీరు. మనం చిన్నపిల్లలు బిడ్డ పుట్టిన అన్నప్రసాదం చేస్తామా? చేస్తాం కదా. చేసిన తర్వాత ఏమేమి పెడతాం? అక్కడ పుస్తకం పెడతామా, నగలు పెడతామా, డబ్బు పెడతామా, పెన్ను పెడతామా, ఇది పెడతామా? ఏం బాబు, అది వాడి సంస్కారం అంతే. అంటే గతంలో వాడేది ఉందో దానే పట్టుకుంటాడు వాడు. అంటే గతంలో వాడు చదువు మీద అనుకోండి పుస్తకం పట్టుకుంటాడు, ఏదో కవితలు రాసాడు అనుకోండి పెన్ను పట్టుకుంటాడు, డబ్బు మీద యావం ఉంది అనుకోండి డబ్బును పట్టుకుంటాడు, బంగారం మీద యావం అంటే బంగారం పట్టుకుంటాడు. అంటే గత సంస్కారం ఉన్నట్టు అవునా కాదా? అది తెలిసినప్పుడు ఏమంటే ఇప్పుడు మన సంస్కారం ఎలా చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాను నేను,
నేను పురిగడుసులో ఉన్నా, పురిగడుసులో ఉండాలని కోరుకుంటావా? ఎందుకు కోరుకోకూడదు? ఉండకూడదా? కోరుకో. మనకు ఒక మిద్దెలు కావాలి కోరుకుంటాం కదండి. ఒక మిద్దెలు అనుకోండి, పైన మళ్ళీ ఇల్లు వేసుకొని కోరుకుంటుందండి. అది కూడా ఉండేది అనుకోండి, ఇంకో ఫ్లాట్ కొని ఇంకొక ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుందండి. అంటే తక్కువ ఉన్న స్థానం నుంచి ఎక్కువ స్థానానికి పోవాలని మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా? అలాగే ఇప్పుడు ఈ జన్మకి తక్కువలో ఉన్నా నేను, ఎంత ఎక్కువ వాడిని నేను ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా లేదా? చేయాలి కదా. అందుకు అంతేగాని ఇవిడొచ్చి పడ్డాను రా ఆయన అనుకుంటూ కూడా అనుకోండి, మళ్ళీ ఈడే పడతాం. ఆ చేసా ఉంటామన్నమాట. మరి నేను టౌన్లో పట్టలేదా? టౌన్లో కనిపెట్టి బాగా చదువుకున్నాను, నేను టౌన్లో ఇచ్చుంటే బాగున్నాను, ఏంది అమ్మని రెడీ వేశారు అనుకుంటేనే ఎటు వచ్చిన తర్వాత ఇవన్నీ మనం భరించాల్సి ఉంది. ఆ సంతోషాన్ని భరించామనుకోండి, ఈరోజు బయటపడతాం. అలా కాకుండా బాధతో భరించామనుకోండి, మళ్ళీ ఆ బాధలో మనం ఇరుక్కుంటాం. బాధలు ఇరుక్కోవాలా, బాధ నుంచి బయటపడాలా? బయటపడాలి అంటే తక్కువ నుంచి ఎక్కువ స్థాయికి పోవాలి. మరి పోవాలంటే ఏం చేయాలి? భగవంతుడు మనకి ఏం ఇచ్చాడు, ఈ ఆయన ప్రసాదం మనం భావిస్తే వీడు మనం ఇచ్చింది సపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వీడికి ఒక మార్క్ ఎక్స్ట్రా టక్కనే వేస్తాడనమాట. ఇక కత్త వేసి టౌన్లో పడతాం. ఆ తర్వాత టౌన్లో నుంచి సిటీలో పడతాం. ఆ తర్వాత సిటీలో నుంచి విదేశాలు పడతాం. అంటే పడాలని కాదు, ఎత్తుకుపోవడం ప్రయత్నం చేస్తాం కదా. అందుకని అన్ని వేళ ఆనందంగా ఉండాలంటే ఇటు రాగము ఇటు ద్వేషము రెండుని విడిచిపెట్టాలి. అన్నీ ఆయన ప్రసాదం తీసుకోవాలి. నువ్వు ఇమ్మంటే ద్వేషం నేను తిట్టి అనుకో, నాకేం వస్తుంది చెప్పండి? నేను ఒకరితే ఉంటాను. తప్పే చేశారనుకోండి, ఊరికి తిడతానే ఉన్నాను అనుకోండి, నాకేం ఉపయోగమా? పాపం తప్పు. అందుకే భారతం చెప్తారు, పరపీడనం పాపం. అంటే ఇతరులను పీడిస్తే అదే పాపం. పనులకు హితం చేసామనుకోండి, అదే పుణ్యం. పనులకు హితం అన్నారు. హితం అంటే ఏం చేయాలి? మన డబ్బులు ఖర్చు పెట్టడమా? పుణ్యం సంపాదించుకోవాలంటే హితం అంటే వాడి హితాన్ని కోరి మన ఇష్టదేవకు నమస్కారం పెట్టాము. ఇదేం వాళ్ళకి గుర్చు పెట్టబడలే. అబ్బా వాళ్ళు బాగుండా కష్టంలో ఉన్నారా, భగవంతుడా వాళ్ళ కష్టం గట్టెక్కిచ్చు అని కోరితే పుణ్యం ఖాతాలో మనకు పడుతుంది. ఇది చేయలేవా? దీనికి ఖర్చు ఉందా? ఇల్లులు పోవాలన్నా, వాళ్ళ దగ్గరికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలా? అందుకే సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఈ పదాలు మీరు ఉంటారు. మనం అందరూ బాగుండాలి, అన్ని లోకాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇలా ఉంటే ఆనందం. మనం అందరం కుటుంబం అనుకుంటే ఆనందం అండి. మీరు వేరు మీరు వేరు మీరు అనుకుంటే మనసులో ఆనందం ఉంటుందా? కుళ్ళు ఉంటుంది. ఆ కుళ్ళు వల్ల ఏమవుతుందంటే ముందు శరీరం కుళ్ళిపోతుంది, ముందు మనసు కుళ్ళిపోతుంది. ఇంకా మనసు కుళ్ళిపోతే లోపల దుర్గంధం ఉంది, లోపల దుర్గంధం ఉంది, దుర్వాసన వస్తుంది. అందుకని మహాత్ములంతా కూడా అన్నిటి పట్ల సమభావం కలిగి ఉండండి. ఆ రాగం వదిలినప్పుడు అలా ఉండాలంటే ఏం చేయాలి అంటే సర్వవ్యాపకుడైన సర్వజ్ఞుడైన సర్వసముద్రుడైన సద్గురువును నువ్వు ఆశ్రయించు. మనకెప్పుడు బాబా కృష్ణుడు సర్వవ్యాపకుడే, కానీ ఆయన ఒక కులాన్ని అంటకట్టారా? కృష్ణుడికి అంటకట్టారు లేదా? ఏమంటకట్టారు? కృష్ణుడి కులం ఏంది? యాదవ కులం ఉన్నారు. రాముడు అంటే క్షత్రియ కులం ఉన్నారు. వీరబ్రహ్మం గారు అంటే ఆచార అన్నారు. మరి అప్పుడు వాళ్ళ వరకేనా దేవుడు? అందుకు బాబా వచ్చాడు. గాలికి ఏ కులం, భూమికి ఏ కులం, నిప్పుకి ఏ కులం, నీరుకి ఏ కులం, ఆకాశం ఏ కులం? మరి వాటి లేని కులాలు మనం ఎందుకు పట్టుకుంటున్నాం? ఆయన చెప్పడం బాబా ఉద్దేశం అని కృష్ణుడుగా చెప్పాడు, కానీ మనం బుర్రకెక్కలే. అందుకని అటువంటి వాడిని ఆశ్రయించినప్పుడు ఆశ్రయించడమే కాదు, వారి పట్ల దృఢమైన విశ్వాసం కూడా ఉండాలి. వారి పట్ల విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో మనకి ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. ఎందుకని ఆయన అన్ని చూసుకుంటాడు.
నేను ప్రయత్నం అవసరం లేదు. నేను సడబుందా నువ్వే నాకు దిక్కు. అప్పుడేమవుతుందంటే ఎవరిని తప్పు పట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకని ఆయన సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు. మీలో ఉన్నాడు ఆయన, నాలో ఉన్నాడు ఆయన, ఈయనలో ఉన్నాడు ఆయన. మరి ఈయనలో బాబా ఉన్నప్పుడు, నాలో బాబా ఉన్నప్పుడు, మీలో బాబా ఉన్నప్పుడు పరస్పరం మనం ద్వేషించుకుంటామా, చాడీలు చెప్పుకుంటామా, నిందించుకుంటామా? భగవంతుడు వచ్చాడుకోండి, మన ప్రేమతో ఆదరిస్తాం కదండి. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రేమ పలకరింపు అంతే. మనం ఏమి జోలి ఖర్చు పెట్టబడలే, దాని పోతున్నాడు ఏమో బాగున్నావా, దాని నష్టమైంది మనకి. అందుకే ముస్లిమ్స్ చూడండి కనబడితే సలాము లేకు అంటారు. చూసారు ఎప్పుడన్నా? పట్టుకుంటారు. అంటే ఏంటి? నీలో ఉన్న భగవంతుని నమస్కారం పెడుతున్నా, ఆలింగనం చేసుకుంటున్నాం. ఆ భావాన్ని పెంపు తీసుకున్నాను అనుకోండి, ఆనందం ఉంటుంది. అప్పుడు ఎవరికి శత్రువులు అంతా మనం అందరం ఒకటే. మనందరం ఒక బిడ్డలమే, భూమి బిడ్డలమే. స్కూల్లో ప్రార్థన చేస్తారు కదండి, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటారు కదా. మరి ఆ రెండు పెట్టుకుంటే చాలు అన్నాడు వివేకానందుడు. నా మాతృభూమి అన్నప్పుడు ఈ భూమి అంతా మందే, మరి ఈ భూములను ఖరాబు చేసుకోకూడదు. అందరూ మన సహోదరులే, అందరూ మన సోదరులమే. సోదరులు సోదరి అని అనుకున్నా ఉంటుంది. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముడు, తల్లి తండ్రి ఇట్లా అందరూ అనుకున్నాం అనుకోండి, ఇంక మనకి ద్వేషభావం ఎలా ఉంటుంది? ఒక్కటి బాబా చెప్ప ఉద్దేశం, మనం అందరం ఒకటి అనుకుంటే అద్భుతమైన ఆనందం ఉంటుంది. అప్పుడు నిరంతరం ప్రత్యేకంగా గదిలో కూర్చొని 1 గంట 1/2 గంట ధ్యానం చేసే అవసరమే లేదండి. నిరంతరం ధ్యానం ఇది. ఇదే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఎవడైతే అనన్య చింతన చేస్తాడో వాడికి యోగక్షేమాన్ని చూస్తాడని కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ అనన్య చింతన అంటే ఇది ప్రత్యేకంగా చేయడం కాదు, మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడు దర్శించడం. నేను చేసే ప్రతి పని కూడా భగవంతుడికి నేను సేవ చేస్తున్నా. అన్నం వండుతున్నాం మన ఇంట్లోనే, ఈ అన్నం మా ఇంట్లో ఉండే భగవత్స్వరూపుడికి నేను నైవేద్యం చేస్తున్నాను మనసులో అనుకోవడమే. ఆ భావంతో అన్నం వండుతున్నాను అనుకోండి, ఆ అన్నం అమృతం అవుతుంది. అది మనకు కాసేపు ఉంటుంది, కాసేపు అలా వెళ్ళిపోతూ ఉంది. అది నిరంతరం పెట్టుకున్నాం అనుకోండి, ఇంత రోగాలు ఉండవు. త్రికరణ శుద్ధిగా అనుకుంటే అది కూడా అలా అనుకున్నప్పుడే బయట ఒకటి అరుస్తాడు, ఆడు ఇప్పుడే అరుస్తాడు అంటాకల పెడతాను నేను. అది పోయా పిల్లలు వచ్చి చదివాడికి కొట్టాను మనం మొడికి వేస్తాను నేను మళ్ళీ. అది పోయా ఇంకేడ అమృతం అవుతుంది అది. అంటే ఇవన్నీ ఎందుకంటే అమ్మా మనం దాని దీనివల్ల ఎంతటి ఉపయోగం ఉంటుందని చెప్పడమే బాబాయ్ యొక్క ఉద్దేశం. ఎవడైనా దుఃఖంగా కోరుకుంటారా, ఆనందంగా కోరుకుంటామా? ఆనందం కూడా కోరుకుంటాం. మరి దుఃఖాన్ని ఎందుకు మనం ఆస్వాదించేది? అదే ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. అందుకని దీనికంతా ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శివుని ఆజ్ఞలనేది సేమైనా పుట్టదు. ఈ పదం విన్నాం మనం. ప్రతి ఒక్కటి ఆయన ఆజ్ఞ అనుకున్నాం అనుకోండి, అదే ధ్యానం. అది మంచి అయినా అదే, చెడు అయినా అదే. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదన్నాడు కృష్ణ భగవానుడు, బాబా. అన్నీ ఒకటే. ఆ బాబు నిలుపుకున్నాం అనుకోండి, నా కష్టానికి ఎదుటి వాడిది నిందయ్యాను, వాడి వల్ల నాకు ఇలా జరిగింది అని అంటాం మనం పదం వాడేసా, పర్వాలేదా? మనం వాడేసా. ఏదైనా జరగని వాడి వల్ల నాకు ఇలా జరిగింది, వాడిగా లేకపోతే నేను ఎంతో అడుగు వెళ్ళిపోయానంటాను. అంటే ఎదుటి వాడిని నింద వేయడానికే మనం ప్రయత్నం చేస్తుంటాం. మనమే తప్పుని, మన యొక్క బలహీనతని మనం గుర్తించాం. నేను తప్పు చేయను, నేను గుర్తించను, చెప్పినా కూడా కొట్టాడు పారేస్తా. అది నేటి సమాజం. కాబట్టి ఇక్కడ ఏంటిది, మన అందరం ఒకటే అన్న భావన. భగవంతుడు ఆజ్ఞలు ఏదైతే కదలదు ఇటువంటి భావన. దాని బాబాయ్ అన్నాడు అల్లా మాలిక్ అన్నాడు, భగవంతుడు యజమాని అన్నాడు. ప్రతిసారి బాబా అల్లా మాలిక్ అంటాడు కదా సినిమాల్లో. అంటే అల్లా మాలిక్ భగవంతుడు యజమాని, మనందరూ సేవకులమే అనుకున్నప్పుడు అహంకారం ఉంటుందా? అహంకారం లేకపోవడం ఆనందం. భగవంతుడు నాకు ఇచ్చాడు నీ సేవ అనుకుంటే ఆనందం. నేను కాబట్టి చేస్తున్నాను, ఇంతమందికి సేవ ఇవ్వలే, నాకు ఇచ్చాడు భగవంతుడు అనుకున్నాను అనుకోండి, అది అహంకారం. అహంకారం మనిషిని దహించేస్తుందండి.
దాని ఉదాహరణ రావణాసురుడు. ఆ మహత్వ చూసుకుడు హిరణ్యకశిపుడు. మీరు ఇదే ఉంటాయి. హిరణ్యకశిపుడు ఎంత అహంకారంతో ఉన్నాడు. హిరణ్యాక్షుడు, భస్మాసురుడు. అందుకు ఆ పురాణాలన్నీ ఏదో కల్పితాలు మాత్రం కావండి. అది వాస్తవం జరిగినట్టువే. ఒక జరగలేదు అనుకుందాం, ఆ పురాణాలు ఎవరైనా. కానీ అందులో ఒక నీతి ఉందా లేదా? ఏం బాబా నీతి తీసుకుందాం. చిన్నప్పుడు ఆవు పులి కథ విన్నారా? ఆవు అడవికి పోతుంది, ఆడ పులి పట్టుకుంటుంది. పులి పట్టుకుంటే ఆవే ఉంటుంది, ఇప్పుడే దూడయ్యా నేను పాలు ఇచ్చి వస్తాను అని అంటుంది. ఆయన వేళ వస్తావు పారిపోతావు కదా అని పులి అంటుంది. అలా కాదు నేను సత్యంగా వస్తాను అని ఆవు అంటుంది. ఆవు పోయి దూడ దగ్గర పోయి నేను పొరపాటు చేసి అడవికి వెళ్ళాను పోబాక్తల్లా అని మంచి బుద్ధి చెప్పేసి తిరిగి అడవికి వస్తుంది. వస్తాను పులి ఏం చేసిందా? తినేసిందా? ఏం చేసింది? తినే పంపించేసింది కదా. మరి పులి ఆవు మాట్లాడుకుంటుందా? అసలు అదే కదా. అంటే దాని ద్వారా సత్యాన్ని నువ్వు పట్టుకుంటే, ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. అది దానిలో ఒక నీతి. కాబట్టి రామాయణము భారతము జరిగిందో లేదో దాని వాదన మనకెందుక? అది జరగకపోని అందులో నీతిని మనం గ్రహిద్దాము. అలా నీతిని గ్రహించడం ధ్యానమేనండి. ప్రతి ఒక్కటి మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అంతే. పచ్చకామనుడికి లోకమంతా పచ్చ కనబడుతుంది. నాలో చెడు ఆలోచన అనుకోండి, మీరు చెడ్డవాళ్ళగా కనబడతారు. నాకు మీరు తుమ్మిన దగ్గర తప్పు చేస్తాను నేను. అదే మంచి లక్ష్యం అనుకోండి, మీరు తుమ్మిన దగ్గర ఆమె జలుబు చేసేదండి, నన్ను చూసి ఇంగ్లీ వీలేదు అంటాను నేను. అర్థమైంది లేదు? ఏం పాప కాదు. నాలో దుర్బుద్ధి ఉంటే మీరు ఏం చేసినా చూడండి, ఆ పాప నేను చూస్తే నన్ను పలకరించలేదు అని అంటాను నేను. మీరు నన్ను చూడకుండా పోయి ఉంటారు మీరు. అదే నాకు మంచి మనసు అనుకోండి, ఆ పాప గమనించలేదండి అని అంటాను నేను. అర్థమైంది అనుకుంటున్నా. అది చూసే దృష్టిని బట్టే మీరు మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు. నా భావమే కాసేపు మంచి అంటున్నా, కాసేపు చెడు అంటున్నాను. అది తెలియజెప్పడమే బాబా యొక్క ఉద్దేశం అండి ఇక్కడ. కాబట్టి మన దుర్బుద్ధి ఆలోచనలు కూడా అహంకారమే. మరి ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆనందం లేకుండా పోతే మనం ఏమవుతాము అంటే ఏ పని చేయలేము. ప్రతి ఒక్కటి ఆందోళనగానే ఉంటాం. కాబట్టి నిరంతరం ఆనందంగా బాబా చెప్పాడు, నిరంతరం ఆనందంగా ధ్యానించు అన్నాడు. అంటే నిరంతరము ఆయన ఆనంద స్వరూపుడు అనే భావాన్ని మనసులో నింపుకోండి. అలా నింపుకోవాలన్నా ఆయన కృప ఉండాలండి. ఆయన కృప ఉండాలంటే ఇక్కడ శుద్ధి ఉండాలండి. ఇక్కడ శుద్ధి ఉంటే ఆయన కృప లోపల ప్రవేశిస్తుంది. ఇక్కడ శుద్ధి లేకపోతే ఆయన కృప వస్తుంది అడ్డుందే. ఇక్కడ ఈ సత్సంగం పెట్టక ముందు ఇక్కడ వస్తువులు ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ తీస్తే అటు కూర్చున్నామా? అవి లేకపోతే కూర్చోగలమా? ఆడు చట్టి వెళ్ళిపోతాం మేము. ఏమీ లేదా, యాడ పెడతామా అనేసి. అలాగే మనం ఎప్పుడు శుద్ధి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయన కృప వస్తుంది. కాబట్టి మనసు పరిశుభ్రంగా చేసుకున్నప్పుడు ఆయన కృప మన అప్రయత్నంగానే ఖాళీ ఉంటే కూర్చుంటాడు అంతే. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఈ విధంగా కృప ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే, శ్రద్ధ సబూరి, నిష్ఠ సబూరి. దేని మీద శ్రద్ధ? నిష్ఠ అంటారు, నిష్ఠనే శ్రద్ధ అంటారు. శ్రద్ధ వేరే, నిష్ఠ వేరే కాదు. నిష్ఠ శ్రద్ధ రెండు సంస్కృత పదాలే. సబూరి అనేది అరబ్బీ పదం, అదే బట్టి ముస్లిం పదం. అక్కడ కూడా బాబా చూడండి, ఒకటేమో సంస్కృతం పెట్టాడు, ఒకటేమో అరబ్బీ పెట్టాడు. అంటే ఏమిటి? మనందరం బాయి రానారా ఇది కొట్టుకుంటారన్న. కాబట్టి శ్రద్ధ ఉండాలి. దేని మీద శ్రద్ధ? ఏమో మనం చేసే పని మీద శ్రద్ధ అంటే ఏకాగ్రత కలిగి ఉండాలి. శ్రద్ధ అంటే మనం ఏకాగ్రత అనుకుంటున్నాం, అది కరెక్టే. శ్రద్ధ అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ధర్మం ఉందా అని చూసుకోవాలి, సత్యం ఉందా చూసుకోవాలి, దాని మీద శ్రద్ధ కలిగి ఉండాలి. ఏదో కొంచెం దొంగతనం ఉంటే ఏకాగ్రత చేస్తాడు, శ్రద్ధని ఎలా అంటాం? దొంగతనం చేసేవాడు కూడా వాడు ఏకాగ్రత చేస్తాడు, దాని శ్రద్ధ అంటామా? అది అధర్మం. శ్రద్ధ అనే ఉద్దేశం ఏంటంటే
మనం ఏ పని చేసేటప్పటికి కూడా శాస్త్రంలో చెప్పినట్టు ఉందా, ఆ ప్రకారం చేస్తున్నానా, శాస్త్రం నాకు తెలియదు, మహాత్ములు నా జీవితం ఉందా, వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తున్నానా అని చూసుకోవాలి అంతే. నేను మామూలు మాట్లాడుతున్నాను అనుకోండి, ఎట్లా మాట్లాడమా, అందరూ సమ్మతంగా మాట్లాడమా, మృదువుగా మాట్లాడమా, హితంగా మాట్లాడమా, నవ్వుతూ మాట్లాడమా, ఏం తేడా ఉంటుంది చెప్పండి. మీ అమ్మగారు ఉన్నారా అనేదానికి ఇంకోటి చెప్పాలే, మీకే తెలుసండి. రెండు ఒకటే అర్థమే. మీ అమ్మగారు ఉన్నారా అనేదానికి ఇంకొకటి అనేదానికి తేడా ఏమో, రెండు ఒకటే కదా. ముందు అనేదానికి ఏమంటారా, నవ్వుతూ సమానం చెప్తారు. రెండు జరిగితే ఎత్తుకుంటారు చెప్పు అవునా కదమ్మా. అంతే. అమ్మగారు ఉన్నారా, శాస్త్రం ఉంది, ధర్మబద్ధంగా ఉంది. ఇంకోటి మాట్లాడామనుకోండి, ఆ శాస్త్రంలో చెప్పలే ఆ మాటగా, అదంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ దాని శ్రద్ధ అన్నారు. సబూరి అంటే ఏంటి, సహనం. ఆ సహనం కూడా ఏమంటే ఏదో విధి లేక భరించడం కాదు, సంతోషంతో భరించడం, ఆనందంతో భరించడం. ఇంకేం చేద్దాం, మన కర్మ అనిపించాల్సిందే, కట్టుకున్న వాటి ఆగాల్సిందే అనుకుంటా ఉంటాం కదండి. నేను అనుకునేది నా విడి గురించి. కాకపోతే ఏం కట్టుకున్నా ఏం చేస్తామో, ఏం ఎత్తుకురాలి ఏమి అలా అనుకోకుండా అది భగవత్ ప్రసాదం అనుకున్నాను అనుకోండి, ఏ బాధ ఉండదు. అదిగా చెప్తున్నాడండి ఇక్కడ. అలా సబూర్ అంటే నష్టం పోర్చుకోవడం. అందుకండి ఇది ఒక జీవిత కళ. జీవించడం కూడా ఒక ఆర్ట్. లైఫ్ ఈజ్ ఆర్ట్, లైఫ్ ఈజ్ గేమ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇది మాత్రం బాగుంటుంది సినిమా పేరు కాబట్టి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఒక సినిమా పేరు కాబట్టి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. లైఫ్ అంటే జీవితం, జీవితం అంటే అద్భుతమైనది, ఆనందమైనది. అది ఎవరి చేతిలో, మన చేతిలో ఉంది. నా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి నా చేతిలోనే ఉంది, ఇంకెవరి చేతిలో లేదు. కుటుంబం, నాకు మా ఇల్లు కుటుంబం ఉందండి చెప్పండి. తను ఆనందంగా ఉండాలంటే మీరు వచ్చిన మా ఇల్లు ఆనందం చెప్పగలుగుతారు. ఎవరైనా వచ్చా నేను చేసుకోవాలి, నరకం చేసుకోవాలన్నా నేనే, మీరే వచ్చి నరకం చేయరు అక్కడ వచ్చి. కాబట్టి లైఫ్ అద్భుతంగా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది. అందుకని జీవిత కళ. అందుకే ప్రబోధామృతంలో సాయి బోధనలు జీవిత కళలోనే వస్తుందండి. అంటే మనం జీవించడం కూడా ఒక ఆర్ట్, అంటే ఒక అద్భుతమైన కళ. అంటే ఒక తెల్ల కాగితం ఇచ్చారు, మేము ఒక కలర్ పెన్సిల్ ఇచ్చారు, బొమ్మ అద్భుతంగా గీసుకుంటే అందరూ ఆకర్షిస్తారు. బొమ్మ పిచ్చికి గీశారంటే మీ దగ్గరికి ఎవరు రారు. అలాగే మనం పిచ్చికి పెన్సిల్ పిచ్చాల్సిన అనుకోండి, ఎంత కోట్లకు అధిపతి అయినప్పటికి కూడా మన దగ్గరకు వస్తారు ఎవరన్నా. వాడి డబ్బు ఉంటే వాడి రుణియా, మళ్ళీ అహంకారం ఉండి వాడికి అని వాడికి దూరంగా ఉంటామా, దగ్గర అవుతామా. ఒకవేళ విధి లేక సలాం కొట్టినా కరం బట్టి ఎదురుపడ్డాడు రా నాయన అని సలాం కొడతాం. హృదయపూర్వం కొడతామా, కొట్టం. అదే చెప్తున్నాడు, వాస్తవం చెప్తున్నాను. ఇక్కడ ఇక్కడే కల్పితం కాదు. మీరు ఎవరైతే నేను అలా చేశాను, నాకు అన్వయించుకుంటా. లేకపోతే మరి ఇక్కడ సేవ అంటే ఎలా చేయాలంటే ఆంజనేయ స్వామిగా సేవ చేయాలి. ఆంజనేయ సేవ అంటే హనుమంతుడు చూసే ఉంటున్నారు. హనుమంతుడి సేవ ఎందుకు చెప్పాడు? హనుమంతుడు మొట్టమొదటి నుంచి చూసుకుంటాం, రాముడికి ఆంజనేయుడికి పరిచయం లేదు. సుగ్రీవుని పరిచయం చేశాడు ఆంజనేయులే. మనం రామాయణం సినిమా చూసాం కదమ్మా, సుగ్రీవుని పరిచయం చేసింది ఆంజనేయులు. అలా పరిచయం చేస్తే ఆంజనేయుడికి ఉపయోగం ఉందా? ఆంజనేయుడికి ఉపయోగం. మీ ఫ్రెండ్స్ కలిపారనుకోండి, వీడికే ఉపయోగం ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని ఆయనకి పని చేశాడు, వీడికే ఉపయోగం ఉంటుంది. మాస్టర్ గారు మనందరూ పని చేస్తున్నాడు, మాస్టర్ గారికి ఉపయోగం ఉంటుంది. సీత అన్వేషణకు పోయాడు కదా, సీత కనుక్కొని వచ్చాడు కదా, ఆంజనేయుడికి ఉపయోగం అయింది. లక్ష్మణుడు మోర్చిపోయాడు కదా, సంజయ్ తీసుకొచ్చాడు కదా, ఆంజనేయుడికి ఏం ఉపయోగం అయింది? ఆశించాడా?
భగవంతుని మనం ఆశ్రయిస్తే ఏమి ఆశించకుండా ఆయన మనోభీష్టాన్ని నెరవేర్చడమే నిజమైన సేవ. నేను ఇంత చేస్తున్నానండి పూజలు, నాకేం చేశావు అనేది సేవ మాత్రం కాదు. అది వ్యాపారం, అది వ్యాపారం అంతే. నేను ఇంత చేశా, నాకేం ఇవ్వలేదంటే అర్థం ఏంటి? నేను పెట్టుబడి పెట్టా, నాకు లాభం రాలేదంటే అర్థం ఏంటి? వ్యాపారమే కదా. భగవంతుని మేము వ్యాపారంతో లింక్ పెట్టుకుంటామండి. చాలా వరకు మనం అలాగే చేస్తున్నాం. అందుకని ఇక్కడ చెప్పడం, నువ్వు సేవ చేస్తున్నావు అంటే ఎలా చేయాలి? ఆంజనేయ స్వామి చేయాలి. అది మనకి బాబా హెచ్చరిక చేస్తున్నాడండి. బాబా చావడి ఉత్సవం బయలుదేరేటప్పుడు అక్కడ మారుతి ఆలయం ఉంది, మన షిరిడి బిరోలు తెలుస్తుంది. ఇలా షిరిడికి ద్వారకామాయి అగ్ని దుని ఉంది కదా, దుని నిలిపోయేటప్పుడు ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడ బాబా నిలబడి ఇట్లా ఇలా అనేవాడు ఆంజనేయ స్వామి చూసి. అంటే అర్థమైంది, మీరు ఏదైనా చుట్టూ చేరి బాధాపతిని వాయిస్తూ కూర్చున్నారా, ఆయన చూసి నేర్చుకుంటారు సేవ అంటే అలా చేయాలని బాబా ఆంజనేయ స్వామిపై ఇలా చేయి చూపించడం. అది గుర్తుపెట్టుకున్నాడు మాస్టర్ గారు. అందుకని నిరంతరము ఆంజనేయులాగా బాబాని భరద్వాజ మాస్టర్ సేవ చేశాడు. అందుకే రామనామం ఎక్కడుంటే ఆంజనేయులు అక్కడ ఉంటారని విన్నాను. అలాగే బాబానామం ఎక్కడుంటే భరద్వాజ మాస్టర్ అక్కడ ఉంటాడు. అందుకే ఆయన శరీరం వదిలిపెట్టేటప్పుడు స్థానం మీరున్న చోటు, మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని చెప్పాడు. అది నిజమైన సేవ. మనం ఏం చేయాలి? మనం లంకను పోయి దాటి సీతను పట్టుకుని రాలేము, కొండని సంజీవ పద్ధతి తీసుకు ఎవరికి ఇవ్వలేము, ఏమి ఇవ్వబడ. భగవంతుడికి అభిష్టం ఏదో, ఇష్టం ఏదో దాన్ని మనం చేస్తే చాలు. భగవంతుడికి ఇష్టం ఏదని చెప్పండి. ఏ భగవంతుడైనా సరే, అది యేసుక్రీస్తుని తీసుకోండి, ప్రవక్తను తీసుకోండి, బుద్ధుడిని తీసుకోండి, రామకృష్ణ పరమహంసని తీసుకోండి, చంగాళాన్ని తీసుకోండి, వెంకటేశ్వరాన్ని తీసుకోండి. వాళ్ళకి ఏం కోరుకుంటారు అందరూ కలిసి? ఏ దేవుడైనా, ఏ మహాత్ముడైనా వాళ్ళ ఇష్టం ఏది ఉంటుంది చెప్పండి. భగవంతుడికి ఇష్టమైంది ఏంది? సత్యము ధర్మం. అందరూ బాగుండాలి, అది భగవంతుడికి ఇష్టం. అందరూ బాగుండాలంటే దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, హింస లేకుండా ఉండాలి. ఎవరు చెప్పినా అది చెప్తారా? అది పట్టుకుంటే చాలు. దయ కలుగుంటే చాలు. దయ అంటే ఏం కాదండి, ఎదుటివాడి కష్టం చూసి ఏం పర్వాలేదు నేనున్నాను అని ఒక్క మాట మనం ఏం చేయవాడ. వాడంటే లేసుకుంటాడు, అబ్బా నాకు ఇంతమంది ఉండాలా అని ధైర్యంగా వాడే చేసుకుంటాడు. లేకపోతే చదివిపడి దుఃఖపడతా ఉంటాడు. మనం ఏం చేస్తాము? వాడి కర్మ అండి, అంతే, వాడికి అంతే కావాలి అనేవాడు నా బోటికోడు. వాడు ఏ పాపం చేశారో అనిపించబడలే అని నా బోటిగాడు అంటాం. దాన్ని మనం బయటపడాలి. ఇంతకుముందు అనేవాళ్ళమే, ఇప్పుడు బయటపడదాం. ఒక చిన్న వారు దయమంటమాట అనుకోండి, భగవంతా వీడు పోయి కాస్త ఓదార్పమని చెప్పాడరా అని ఎంత సంతోషపెడతాడు. మన ఇష్టం ఎవరైనా కావచ్చు కాక, అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి సేవ అంటే కూడా భగవంతు సేవ అంటే అలా చేయండి. లేకపోతే ఇంకోటి చెప్పాడు వెంకటేశ్వమి, నోరు విప్పితే బస్టు అయిపోతావని అన్నాడు. నోరు విప్పితే బస్టు అయిపోవడం ఏంటి అంటే, మాట్లాడితే బస్టు పడతావా? అది కాదు చెప్తుంది అక్కడ. నోరు విప్పితే బస్టు అయిపోతావంటే అనవసరమైన దానికే మనం నోరు విప్పుతాం ఎక్కువగా, అవసరమైన దానికి నోరు తక్కువగా విప్పుతాం. వాడు తప్పు చేస్తున్నాడు, నోరు ఇప్పాం. ఎందుకంటే వాటి పని ఉంటుంది మనకి. అందుకని వాడు తప్పు చేసినా కూడా గమ్మనే ఉంటాం అన్నమాట, మాట్లాడడం. అది కూడా పాపమే. రెండు అనవసరంగా మాట్లాడడం. అనవసరం అంటే ఏంటి? పక్కింటి విషయాలు మనకి అవసరమా? దాని పోయే విషయం మనకి అవసరమా? అదే మాట్లాడతాం. తెలుసా ఈ సంగతి? ఏదో కొత్తగా పెళ్ళి అయిందండి, అత్తాకోడు తలిపి తీయడం ఏం సగం నాకు అర్థం కాలేదు. ఏమై ఉంటుందబ్బా? అనవసరంగా మాట్లాడేది కదండి. అత్తాకోడు లోపల ఆడుకునే దాయాలట ఆడుకుంటాడు వాళ్ళు. అది కాదు అని చెప్పారు అనుకో, అది ఉంటుందండి. అది ఉంటే తల చూసి ఆడుకోరు వాళ్ళ. అది పాపం అవునా కాదా? అది చెప్పడం భ్రష్టు అయిపోతుంది చెప్పడం.
అందుకే చాలా వరకు మనం చూడండి, వినండి, నోరిపం. ఒకరు నాకు చెప్పారు, విన్నా, నేను అంచనా వేసి నిజమే అని మాట్లాడకూడదు. చూసా నిజమోనో కాదు, కాకముందే నోరిప్పేస్తా. ఇప్పుడు ఒక బ్రాందీ షాప్ కాడికి పోయాను, ఆడ ఒకడు పోయి కూర్చున్నాడు. నా కూడా నేనే కూర్చున్నాను చెప్తాను, నేనే ఒక బ్రాందీ షాప్ కూడా కూర్చున్నా. మీరు పోతే బైపాస్లో చూశారు, బాగా ఆర్గ్యూ చేస్తున్నా, తాగుతాడంటావా? తాగితే అంచేపు నేను కూర్చుంటాను, నేను చూశాను కదా, లేకపోతే అంచేపు కూర్చుంటాడు కదా. అంటే మనకు తెలియకుండా కూడా అది ముందు కొడుతున్నాడు ఆయన. ఆ నోరిప్పుతాను ఇప్పన్నా, అంతేకాని చూడు, విను, నోరిప్పద్దు. అది చెప్తున్నాడు. ఇది కూడా సత్యం, ధర్మం వెళ్ళిన మార్గమేననేది. అనవసరంగా ఎందుకు పెట్టేసుకోవడం? ఇప్పటికే ఏదో పాపపుణ్యాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాం మనం. కొత్తగా వేసుకుంటే ఏమవుతామా? ఇంకా అదో పాతానికి వెళ్ళిపోతాం. ఇంకా ఒక జన్మ, మానవ జన్మ కూడా రావడానికి అవకాశం కూడా ఉండదు. ఇంకే చేమో దోమగా పుట్టాల్సి వస్తారు. కుక్క వచ్చింది పాప వినడానికి, తన ప్రారంభం మనం జరిగేహినాం. అదో ప్రారంభమే, దాని ప్రార్థన లేదు కాబట్టి జరిగేహినాం. కొంచెం వినలేదు కాబోలు కొన్ని కుక్కలు కొంచెం ఖచ్చితంగా వినేసిపోతాయి. ఇవాళ జరిగిన సంగతి చెప్తున్నానండి. కసాడి పాలు సత్సంగం చేసాడు, ఇదే టైం చీకటి, కట్ట మీద కడ గుడి ఉండేది, ఇదైనా ఊరు. ఆ కట్ట మీద నుంచి ఒక నల్ల పిల్లి వచ్చింది, ఇంకోటి మీద కూర్చున్నది. మొదలే మామూలు పిల్లి అయితే, రంగురంగుల పిల్లి అయితే ఆనందం కూర్చు, నల్ల పిల్లి చీకట్లో. పిల్లకాయలకు భయం కదా. పోనీ పిల్లి తినే వస్తువు ఇక్కడ ఏమైనా ఉన్నదా? మెత్తాల వాసన ఉంటుంది, ఏమన్నా మనం ఆలోచించాలండి. కుక్క అంటే బిస్కెట్కి వచ్చింది అనుకున్నాం అనుకోండి, నల్ల పిల్లి ఈ తినే వాసన ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఎంత తరిమినది పోలేదండి. అది సత్సంగం అంతా అయిపోయింది, అది పొరలు మేలుకుంది, ఎవరైనా 10 ఏళ్ళకి ఏమి వచ్చారనేసి. రెండవది సత్సంగం జరుగుతూ ఉందండి. మామూలుగా పెద్ద ఈగలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? పెద్ద ఈగలు మామూలుగా మామిడి పండు కాలంలో అప్పుడు వస్తాయి. పెద్ద ఈగలు వస్తాయి కదా, మామిడి పండు కాలం వస్తాయి. ఇప్పుడు సత్సంగాలు ఆగస్టు స్టార్ట్ చేస్తాం కదా, గురు పౌర్ణమి సత్సంగం చేస్తాం. అప్పుడే మామిడి పండు కాలం కాదు కదా, ఈగలు ఉంటాయి, మనకి కనబడతాయా? సత్సంగా చేస్తామంటే ఆగస్టులో ఒకరింట్లో పెద్ద ఈగ, అటువంటి ఈగే వచ్చి దేని మీద వాలింది, అడగ కారాసి బూంది కూడా కాదు, మా కారాసి వాలిందండి. అది ప్రసాదం వాలింది, తీ ప్రసాదం మాత్రం కాదు. మరి ఇప్పుడు వాలింది అనుకుంటే ఇక్కడ తీ దానికి ఏమైనా తెలుస్తుంది? ఇప్పుడు ఏమన్నా ఇక్కడ చూద్దాం, ఏమి లే, వాలిందండి, ఏమైనా కదలలేదు. భజన చేస్తాం కదా, తప్పటి శబ్దం వస్తాయి కదా, అప్పటికీ కదల. అంత భజంత అయిపోయింది, వెళ్ళిపోయింది. అలా జరిగిన సంగతి చెప్తాను అంతే. ఎలా చెబుతుంది? ఆ స్థితి మనం రాకూడదు. మనం ఎందుకు చెప్పాను, పూరింట్లో నుంచి మిద్దిళ్ళు నుంచి ఇంకో మిద్దిళ్ళు అలా పోవాలని ప్రయత్నం చేస్తాము. ఈ జన్మ నుంచి ఇంకా ఉన్న జన్మ పోవాలని మనం ప్రయత్నం చేయాలి. దాన్ని చేసి రెండు, ఒకటి శ్రద్ధ కలిగి ఉండడం, 2 సబ్బులు కలిగి ఉండడం, ఇంకోటి ఇష్టము అయిష్టానికి అతీతంగా ఉండడం, మూడవది ప్రతి ఒక్కటి భగవంతుడి ప్రసాదం అని దృఢంగా విశ్వసించడం, 4వది అల్లా మాలిక్ భగవంతుడి యజమాని ఆ నిరంతరం గుర్తుపెట్టుకోవడం. మనం సేవకులు మాత్రమే. మన ప్రతి సంఘటన కూడా వెనక కూడా ఏదో కారణం ఉంటుంది. అది గెలవడం కావచ్చు, ఓడడం కూడా కావచ్చు, ఫలితం రావచ్చు, ఫలితం రాకపోయినా, ఫలితం రావడానికి ఒక కారణం ఉంటుంది, ఫలితం రాకపోయినా ఒక కారణం ఉంటుంది. అదే నేను సత్సంగంలో వివరించుకున్నాం. మాస్టర్ గారి దగ్గరికి ప్రసాదరావు గారని ఏదో మహాత్ముని దర్శించాలని మాస్టర్ గారు పర్మిషన్ దగ్గరికి వచ్చాడు. మాస్టర్ గారు పెద్ద పట్టించుకోలే, వచ్చి అడగడం పోతున్నాడు. ఆయన చెబితే మహా దర్శనం కలుగుతుంది ఒక నమ్మకం అనే మాట్లాడలే, అని ఓపికలే. వెంటనే కోపం తెలిపినాడు. అడగ వస్తాను తెలిపిన తర్వాత ఆ మహాత్ముల దగ్గర పోయినాడు. ఈయన పోతే వాళ్ళు లేదు, వాళ్ళు ఉన్నప్పుడు ఈయన పోలే. ఓహో, ఇందుకు కాబోలు మాస్టర్ గారు మనకి పర్మిషన్ ఇవ్వలేదు అని అనుకున్నాడు.
మనం కూడా ఏంటి మాస్టర్ గారు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అని అడగా. ఎందుకు ఇవ్వలేదు ఆయన? మన సంస్కారానికి సరిగా లేదేమో. ఏం సంస్కారం? ఒకవేళ ఆయన పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి, చివటమ్మ ఆమె దిగంబరంగా ఉంటాడు, వ్యవస్థగా ఉంటాడు, మహాత్మాను. ఆమె చూస్తానే నాలో చెడు భావాలు వస్తే అది పాపం అవునా కాదా? నాలో చెడు భావాలు వస్తుంది కాబట్టి ఆయన నీకు పర్మిషన్ ఇవ్వాలి. అంటే నీకు పాపం నుంచి దూరం చేశాడా లేదా అది తెలుసుకోకుండా నేను ఆయన కోపం చేసుకున్నా, నాకు పర్మిషన్ ఇవ్వలేదు మనిషి. ఇట్లా ఉంటాయండి మహాత్ముల యొక్క మాటలు, మహాత్ముల యొక్క చేతలు. ఈ విధంగా నిరంతరం మననం చేసుకోవడం కూడా ఇది కూడా ధ్యానమే. కాబట్టి ఇవన్నీ మనకి ఈ క్షణ నుంచి గత ఈ క్షణ నుంచి మనకు కలగాలంటే ఏం చేయాలి? పుణ్యకర్మలు చేయాలి అన్నాడు. పుణ్యకర్మలు చేయమన్నాడు. పుణ్యకర్మలు అంటే మనం గత వారి సత్సంగం ఇచ్చుకున్నాం, దేవతలని, ద్విజులని, బ్రాహ్మణుని పూజించాలి అని. మరి నిరంతరం మన కులదైవాన్ని ఆరాధించాలి, మన ఇష్టదైవాన్ని ఆరాధించాలి, బ్రాహ్మణుల్ని గౌరవించాలి, శాస్త్ర దర్శవాన్ని ఆదరించాలి. ఇంకా ఏమిటో శుచి, శౌచం అన్నాడు. శౌచంగా ఉండాలి. శౌచం అంటే శరీర శుభ్రత కాదు, మనసు శుద్ధిగా ఉండాలి. రెండవది ఆర్జవం అన్నారు. ఆర్జవం అంటే రుజు ప్రవర్తన కలిగి ఉండడం, అంటే ధర్మబద్ధంగా ఉండడం. తర్వాత అహింస అన్నాడు. ఎదుటివాడి మనసు గాయపరిచినా కూడా హింస అవుతుంది. ఇప్పుడు అహింస అంటే ఏమి చేయకుండా ఉండడం. హింస అంటే మనకి ఏమవుతుంది? ఏదో కోడిని కొట్టడమో, నలకడమో, ఏదో కొట్టడం అంటాం. అది కాదు హింస. ఎదుటివాడి మనసును గాయపరిచడం కూడా హింసే. అంటే ఎదుటివాడి మనసు గాయపరచడం కూడా అహింస. అంటే ఎవరి మనసు నొచ్చుకోకుండా మాట్లాడండి. కాబట్టి పుణ్యకర్మలు అంటే చెప్పుకున్నామండి. దేవతలను పూజించు, ద్విజులను పూజించు, శాస్త్రజ్ఞాలను పూజించు. రెండవది శౌచము అంటే పరిశుభ్రంగా, మనసు పరిశుభ్రంగా ఉంచుకో, రుజుప్రవర్తన కలిగి ఉండు, ఎదుటివాడి మనకు గాయపరచకుండా ఉండు. ఇవే పుణ్యకర్మలు అంటే. ఇవన్నీ మనం చేయగలం. ఇలా చేస్తూ ఉంటే ఇదే నిరంతరము అన్ని వేళలా ఆనందంగా ఉండడానికి మార్గము. అది ఈరోజు మాస్టర్ గారు మనకి వీటి ద్వారా మనకి తెలియజేసిందండి. ప్రతి ఒక్క పండుగలో కూడా అంతే అంతరార్థం ఉంటుందండి. ఇప్పుడు మనం ముగ్గులు వేస్తున్నాం కదండి, చుక్కలు పెడుతున్నాం. చుక్కలంతా పెట్టేసి గమ్మున ఉంటే అందంగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా? ఉంటుందా? కొత్త చుక్కలు ఉంటే ఏం చేస్తామా? కలుపుతాం. కలిపితే ఆనందంగా ఉంటాం. అలాగే ఎవరికొరు ఏమైనా తిరాలనుకోండి, ఎవరు బాధలు ఎవరు చెప్పుకోలేము, ఒంటరి వాళ్ళగా ఫీల్ అవుతూ ఉంటాం. అలా అందరూ కలిసి కట్టుకున్నాం అనుకోండి, ఆనందంగా ఉంటాం. దానికి రంగులు వద్దామనుకోండి ముగ్గుకి, ఇంకా ఆనందంగా ఉంటుంది. ఆ రంగులు వద్దలేమే, మీరు ఎరుపు రంగు, మీరు బులుగు రంగు, మీరు పచ్చ రంగు, ఇంకొక పసుపు రంగు. అలాగే అందరూ కలిసి వాళ్ళ భావాలు పంచుకున్నాం అనుకోండి, ఆ కుటుంబం అందంగా ఉంటుంది. ఆనందంలో అందం. అది తెలియజెప్పడమే భరతనాట్య ఉద్దేశం అంటే. కాబట్టి నిరంతరం ఆనందంగా ఉండాలంటే చిన్న మార్గాలు అవే, సులభమైన మార్గాలు అవే. మళ్ళీ చెప్పుకుంటున్నాం, దేవతల్ని ద్విజుల్ని పూజించుకోవడం, ఈ శరీరాన్ని శుద్ధంగా మనసును శుభ్రం చేసుకోవడం, విధి ప్రవర్తన కలిగి ఉండడం, హింస లేకుండా జీవించడం. ఇంకోటి బ్రహ్మచర్యం ఉంది. బ్రహ్మచర్యం అంటే నిరంతరము బ్రహ్మతత్వంలో చరించడం. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకుంటడం కాదు. ఇది చేసుకుంటే నిరంతరం మనకు పుణ్యకర్మలు సులభంగా అందుతుంది. అది ఈరోజు మనకి మాస్టర్ గారు అందించింది. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.